ఈరోజు నేను అలసంద వడలు చేస్తున్నానండి. ఈ అలసంద వడలు ఉల్లిపాయలు లాంటివి లేకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి. చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని, అలానే 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకొని, 1.5 స్పూన్ జీలకర్ర తీసుకొని, ఇది మొత్తం కొంచెం ఉప్పు వేసుకొని తగినంత మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి. మెత్తని పేస్ట్ లాగా. రోలు ఉన్నట్లయితే రోట్లో కూడా దంచుకోవచ్చండి. ఆ మెత్తని పేస్ట్‌లో ఇప్పుడు మనము రాత్రి నానబెట్టుకున్నటువంటి అలసందల్ని బాగా కడిగి చూడండి చూపించే విధంగా కొన్ని కొన్నిగా వేసుకొని మెత్తగా పట్టుకొని, కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని, ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఉప్పు సరిపోయిన తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనము ఈ వడలు వేసుకోవడం జరగాలి. మెత్తటి కాటన్ క్లాత్ ఉన్నట్లయితే తడి చేసేసి వేసుకోవచ్చు. లేదు అవి అందుబాటులో లేవు అనుకున్న వారు ఇలా కూడా చూపించే విధంగా కవర్ లాంటివి ఉంటాయి కదండీ! చూపించేలాగా చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. చాలా వరకు అందుబాటులో ఉన్నట్లయితే కాటన్ క్లాత్‌కి తడి చేసి దాంట్లో వేసుకుంటేనే త్వరగా వస్తాయండి. కవర్ కంటే కూడా మనం తీయంగానే వస్తాయి మన చేతులకి అంటుకొని. ఇలా కవర్‌లో వేసుకోవడం వల్ల ఏంటంటే మన చేతులకి త్వరగా రావు, ఇరిగిపోతూ ఉంటాయని నా అభిప్రాయం. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఉన్నట్లయితే కాటన్ క్లాత్‌లోనే వేసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ అలసంద వడల్లో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్న వాటికంటే కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. ఒకసారి ప్రయత్నించి చూస్తే ఆ తేడా అనేది మీకు తెలుస్తుందండి. తొందరగా ఉల్లిపాయలు ఇవి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా బాగున్నాయి అనుకుంటారు. స్వాములకు కానీ, కార్తీక మాసం నోములు నోచే వాళ్ళకి కానీ, కార్తీక మాసంలో పూజలు చేస్తూ కూడా కొందరు ఇష్టపడరండి. వాళ్ళైతే కానీ ఇవి చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ వడలు వేసుకోవాల్సి వస్తుందండి. ఎప్పుడైతే మనం వేసిన పిండి పైకి తేలొస్తుందో అప్పుడు మనకి ఆయిల్ హీట్ అయినట్టు అర్థమండి. మంట కూడా మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టేసుకొని ఈ వడలనేవి చేసుకోండి. నేను మరలా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి చేశాను. నాకు అవి అంత రుచికరంగా అనిపించలేదు. ఇవైతే చాలా బావుంటాయండి. చూడండి ఈ అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయడం వల్ల మంచి రుచికరంగా అయితే ఉంటాయండి. ఈ అలసందల్లో కూడా బొబ్బర్లని ఉంటాయండి. ఈ బొబ్బర్లైనా ఇలా చేసుకొని తినొచ్చు. అలసందలు కూడా ఇసురుతారండి. 2 చీలికలుగా వస్తాయి. అవైతే కొంచెం పొట్టు తీసి వేసుకుంటారండి. అవి ఇంకా రుచికరంగా ఉంటాయి అలా ఇసిరినవైతే. వీటికంటే కూడా ఇసిరినయి ఇంకా రుచిగా ఉంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకుంటే. చూడండి ఇవి నేను ఉల్లిపాయలేసి చేశాను. అంత రుచికరంగా నాకు అనిపించలేదు. ఉల్లిపాయలు వేసినవి మినప గారెలకి చాలా బావుంటాయండి. అలసంద గారెలకి నేను చెప్పిన ప్రాసెస్ చాలా బావుంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.